హాయ్ దిస్ ఈస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినప్పుడు కింద చిన్న ఐకాన్ లాగా ఐ బటన్ కనిపిస్తుంది కదా, దాంట్లో దాకా ఉన్న కొన్ని హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఫీచర్లో కూడా ఏంటంటే ఒకటి ఇంతవరకు ఎవరు కూడా చెప్పుకుంటే ఆ హిడెన్ ఫీచర్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీడియోలో. ఆ ఫీచర్ ఏందో తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే వెళ్ళి లైక్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా షేర్ చేయకపోతే మటుకు వెళ్ళి అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ కానీ షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంకొంతమందికి వీడియోస్ షేర్ అయ్యేదానికి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వేరే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. ఈ మెసేజ్ ఓపెన్ చేయకుండానే వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళేసి వాళ్ళు మనం పెట్టిన ఫోటోలు కానీ వాళ్ళు పెట్టిన ఫోటోలు కానీ మొత్తం అక్కడి నుంచి మనము డీటెయిల్స్ మొత్తం చూడవచ్చు. అది ఏమైనా చూస్తారంటే ఈ ట్రిక్ కూడా ఎవరు కూడా చెప్పి ఉన్నారు, నేను చెప్తున్నాను చూడండి. ముందుగా వాళ్ళ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఐ అనే రౌండ్ కనిపిస్తుంది, బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ పెట్టిన ఫొటోస్ వీడియోస్ మొత్తం ఇక్కడ మీడియా లింక్స్ వీటిలో ఉంటుంది. ఏమైనా కానీ సరే మనం ఇక్కడ నుంచే చూసుకొని చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ చూడండి, నేను వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేశాను, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను, కానీ చూడండి మెసేజ్ మటుకు నేను చూసినట్టుగా మాత్రం లేదు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మొత్తం వాళ్ళ చాట్ బాక్స్ ఓపెన్ చేయకుండానే చూడవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ ట్రిక్ చూసుకుంటే మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే డిఫాల్ట్ డెస్ అని ఉంటుంది. ఇది ఎందుకైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఇవి డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఓన్లీ వాళ్ళ చాట్ బాక్స్లోనే మాత్రమే ఉంటాయి, మన గ్యాలరీకి మటుకు రావు. దీనివల్ల ఏంటంటే మన డేటా కూడా డేటా స్టోరేజ్ మాత్రము ఎక్కువ అవ్వకుండా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఎవరైనా సరే మన పర్సనల్గా ఎవరైనా సరే మనకి మెసేజ్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మెసేజ్లు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ నోటిఫికేషన్ అనేది మనకు రాకుండా ఉండాలంటే మ్యూట్ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆ మ్యూట్ నోటిఫికేషన్ కూడా అనేది మనం టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. 8 hours 1 week అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, మన పర్సనల్ వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ మనకి మెసేజ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కదా అని చెప్పి మనం పదే వేలతో చెక్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు నచ్చిన వాళ్ళు కానీ పర్సనల్ ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ వాళ్ళకు సపరేట్గా మెసేజ్ చేసినప్పుడు ఏంటంటే సపరేట్గా మనము ఇక్కడ నుండి కస్టమ్గా రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి మెయిన్, వాళ్ళు మన పర్సనల్ వ్యక్తులే మనకి సపరేట్గా కాల్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాల్ రింగ్ టోన్ అనేది ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అందరూ చేస్తున్నారు అని చెప్పి మన పదే పోకోకుండా ఉండాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. వాట్సాప్లో దాగున్న హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.